న్యూస్ ఎం నిడమలూరు విజయవంతమైన గ్రామ సభ ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం నిడమలూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు గ్రామ సభ ప్రారంభమైనది. ఈ సభలో గాంధీ జయంతి సందర్భంగా ఈ గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తగు సూచనలు సలహాలు తెలియజేశారు. ఉపాధి హామీ పథకం 100 రోజుల నుండి 150 రోజులకు పెంచే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుబ్బయ్యమ్మ, గ్రామ సర్పంచ్ వెంకటశేషమ్మ, వెటర్నరీ డాక్టర్ ధనలక్ష్మి, మండల ఉపాధి హామీ BFT చెన్నమ్మ, బీజేపీ సోషల్ మీడియా కొండేపి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ మధురశ్రీ కవి, టీడీపీ మండల అధ్యక్షులు కాకుమాని శ్రీనివాసరావు, టీడీపీ గ్రామ అధ్యక్షులు కాకుమాని శ్రీకాంత్, జనసేన నాయకులు మేళం శ్రీనివాసరావు, హైస్కూల్ చైర్మన్ పిడుగురాళ్ల సురేష్, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ మద్దులూరి మధుబాబు, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, హెల్త్ సిబ్బంది, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది మనం MGNREGS అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ దివస్తో పాటు మనము ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టబోయేటువంటి గ్రామ సభలో ఏ కార్యక్రమాలు ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అవుతాయి అనే దాని మీద కూడా ఈరోజు గ్రామ సభ నిర్వహిస్తున్నాము. మరి మన టీడీపీ నాయకులు శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా అధ్యక్షత వహించినటువంటి గౌరవ సర్పంచ్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి నాయకులకు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ కూడాను స్వాగత సమాధానం తెలియజేసుకుంటున్నా అండి. మరి ముఖ్యంగా ఏంటంటే స్వచ్ఛ భారత్ దివస్, గాంధీ గారి పుట్టినటువంటి ఈ పుట్టినరోజు సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించాలి. ఒకటి, గ్రామాలన్నీ కూడా కాదు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రోడ్లు అన్నీ కూడా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ దివస్ ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకొని ఏ గ్రామం అయితే ఆహ్లాదకరంగా పరిశుభ్రంగా ఉంటుందో ఆ గ్రామానికి ర్యాంక్ ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. కాబట్టి రాష్ట్రంలో మన ఎం నిడమలూరు గ్రామం అనేది ఈ గ్రామం కూడా ర్యాంకింగ్ లో జిల్లాలోనే కాదు పూరి నంద్రేని పూలు అందరికీ నమస్కారం. ఈనాటి స్వచ్ఛ దివస్ కి సభాధ్యక్షులుగా మేడం గారికి మరియు వేరే ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు గాంధీ జయంతి. గాంధీ గారు 1869 అక్టోబర్ 2వ తేదీ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ అనే విలేజ్ లో జన్మించడం జరిగింది. ఆయనకి గుర్తుగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో అది కూడా ఆ రోజుల్లోనే స్వచ్ఛ భారత్ ఊరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి,
అహింస మన మార్గం, జీవహింస చేయరాదు అనే కాన్సెప్ట్ తో గాంధీజీ గారు ఆ రోజుల్లోనే ఈ స్వచ్ఛ, ఇప్పుడు పేరు పెట్టారు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అని పేరు పెట్టారు. అప్పట్లోనే గాంధీ గారు మన గ్రామాలు ఏదైనా కానీ పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం, స్వచ్ఛ భారత్ అనేది కార్యక్రమం ఈ మన కేంద్ర ప్రభుత్వాలు గాంధీజీ గారి పేరు మీద పెట్టడం జరిగింది. ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమం రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో జరపాలని చెప్పేసి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. దానికి తోడు ఈ కరువు పని దినాలు కూడా ఒక 50 రోజులు, ఇప్పుడు 100 రోజులు జరుగుతూ ఉంది, ఇంకొక 50 రోజులు కూడా పెంచాలని ఆయన ప్రతిపాదన చేసుకురావడం జరిగింది. అది కూడా పరిశీలిస్తున్నాడు. ఇక నుంచి 150 రోజులు ఉంటాయి. అది ఇంకా పెండింగ్ లో ఉంది, త్వరలోనే అమలు చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. మన ఎన్ఆర్జీ స్టాఫ్, మీరు కూడా మన ఎన్ఆర్జీ స్టాఫే. అందరికీ నమస్కారం. ఈ గాంధీ జయంతి గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారండి. నేను మిగిలిన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ ముఖ్యంగా ఈ గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం ఏంటి అని అంటే, సంవత్సరంలో ఒక్కసారి అనేది ఈ గ్రామ సభ అనేది ఏర్పాటు చేస్తాం. అక్టోబర్ 2వ తారీఖే ఎందుకు గ్రామ సభ అనేది నిర్వహిస్తాము అని అంటే, ఉపాధి హామీ సంబంధించి మనది ఓన్లీ ఉపాధి హామీయే కాదండి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కాబట్టి గాంధీ గారి పేరు దానికి యాడ్ చేయడం కారణంగా ఆయన జయంతి రోజునే మనం ఈ గ్రామ సభ అనేది నిర్వహిస్తాము. ఈ గ్రామ సభలో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నాయి అని అంటే, పనులు అనేవి ఇప్పుడే గుర్తించుకోవడం జరుగుతుంది. ఇది మొదటి గ్రామ సభగా మనం భావించాలి. ఎందుకనంటే గ్రామంలో ఉన్న చెరువులు, కాలువలు, కుంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము ఉపాధి హామీ కూలీలు, మేట్లు, సచివాలయం సిబ్బంది, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఈ ఉపాధి హామీ పనులు అనేవి గుర్తించాలండి. ఎందుకంటే మేము ఎక్కడి నుంచో వస్తాము, గ్రామంలో ఉండే పనులు ఏవి అనేవి మాకన్నా మీకే బాగా తెలుసు. కాబట్టి మీ అందరి భాగస్వామ్యంతో ఈ పనులు అనేవి గుర్తించాలి. ముఖ్యంగా మనము కూడికి తీత పనులే చేస్తున్నాము. అవే కాకుండా ఎన్ఆర్జీఎస్ పథకంలో 5 ఎకరాల లోపు చిన్న సన్నకారు రైతులందరికీ చాలా ఉపయోగకరంగా ఉండే పథకం ఏదన్నా ఉంది అని అంటే అది ఎన్ఆర్జీఎస్ పథకమేనండి. అందులో మీరు పండ్ల తోటలు ఏమన్నా పెంచాలి అని అన్నా, పండ్ల తోటలు